1999 డిసెంబర్ 15 నాడు వెనుజులా పర్వత ప్రాంత దేశమైన వర్గాస్లో భూమి కంపిస్తున్నట్లుగా అనిపించి ప్రజలు ఇళ్లలోంచి వెలుపలికొచ్చేశారు. కాసేపటికి భూభాగం విపరీతంగా కంపిస్తూ పర్వత శిఖరాలు కూలిపోతూ విధ్వంసం మొదలైంది. కొండ మీద కొండచర్యల వద్ద ఉన్న నివాసాలు కుప్పకూలిపోయాయి. కొన్ని అడుగుల మందాన పేరుకున్న రాళ్లు మట్టి కింద కూరుకున్న ఇళ్ల శిథిలాల్లో వేల మంది విగత జీవులయ్యారు. ద వర్గాస్ ట్రాజడీగా పిలువబడ్డ ఆ దుర్ఘటనలో 30,000 మంది సజీవ సమాధి అయినట్టు ప్రభుత్వం లెక్కలు వేసింది. 1998లో అమెరికాలో మిచ్ తుఫాన్లో సుమారుగా 11,000 మంది ప్రకృతిలో కలిసిపోయారు. 2010-2011 ప్రాంతంలో ఆఫ్రికాలో భయంకరమైన కరువు వ్యాపించింది. పంటలు పండక 1,20,00,000 మందికి పైగా ఆకలితో అసూలు బాశారు. భూకంపాలు, నేల కుంగిపోవడం, తుఫాన్లు, కరువు కాటకాలను ప్రకృతి శాపమని దేవుడు ఆగ్రహించాడని చెప్పుకునేవారు ఎక్కువ. ఇన్ని ప్రకృతి వైపరీత్యాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను అత్యధికులు గ్రహించడం లేదు. తెలిసినా కూడా చాలామంది నిర్లిప్తంగా బ్రతికేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఊరికే ఉండరు కదా. తమ మేధను ఉపయోగించి రాబోయే కాలంలో ముందుకు రానున్న ప్రకృతి విపత్తుల గురించి ప్రపంచ ప్రజలకు వివరించి హెచ్చరించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చైతన్యపరుస్తూనే ఉంటారు. భారతదేశంలోని ఉత్తరాఖండ్లో కృంగిపోతున్న జోషిమఠం పట్టణాన్ని 2023లో కొంతవరకు ఖాళీ చేయించారు. వరదల వల్ల, మానవ నిర్మిత భారీ కట్టడాల వల్ల అక్కడ నేల కృంగిపోతోంది. 2020 కేరళ వరదలకు, కొండచర్యలు విరిగిపడ్డానికి అడవుల నరికివేత, పద్ధతిపాడు లేని గనుల తవ్వకాలు, నియంత్రణ లేని భారీ కట్టడాలు కారణమని తేలింది. మళ్లీ 2024 జూలై 30 నాటి భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచర్యల మూలంగా కేరళలోని వాయనాడ్ జిల్లాలో 392 మంది మరణించారు. సుమారుగా 150 మంది గల్లంతయ్యారు. కాలుష్యం వల్ల ప్రతి ఏటా రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. శాస్త్రవేత్తలు చెప్పినా, పర్యావరణవేత్తలు నెత్తినూరు కొట్టుకున్నా, మొరపెట్టుకున్నా ప్రకృతిలో జరుగుతున్న ఉపద్రవాలకు మానవ నిర్లక్ష్యం కారణమని చెప్పక తప్పదు. అయితే ఏంటి, అభివృద్ధి జరిగేటప్పుడు కొంత నష్టం కూడా ఉంటుందంటారేమో. నిజమే, నష్టం ఉంటుంది. కానీ అది మన వినాశనానికి కూడా దారితీస్తున్నప్పుడు మనిషి జీవితాన్ని పణంగా పెట్టి చెందే అభివృద్ధిని ఆస్వాదించడానికి ముందు మనిషంటూ ఉండాలి కదా. ఇది కేరళకో, అమెరికాకో, ఆఫ్రికాకో పరిమితం కాదు. మొత్తం ప్రపంచానికి విపత్తు కలిగించే అంశమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనిషి కాకుండా ప్రకృతి వికటిస్తే ఎలా ఉంటుందో కూడా మనకు బాగా తెలుసు. పసిఫిక్ మహాసముద్రంలోని వాతావరణం ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1895లో భారతదేశంలో పెద్ద కరువు వచ్చి పడింది. తిండి, నీరు లేక జనాభా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పటికి చాలా కాలం వానలు లేవు, పంటలు లేవు, త్రాగునీరు అంతంత మాత్రమే. బ్రిటిష్ వలస పాలకులు మాత్రం పరిస్థితులను చక్కబెట్టి చర్యలేవీ చేపట్టలేదు. అయితే ఇంగ్లాండ్లో ఉన్న గిల్బర్ట్ వాకర్కి భారతదేశంలో పదే పదే వస్తున్న ప్రకృతి విపత్తుల పట్ల అవగాహన ఉంది. గణిత శాస్త్రవేత్త అయిన వాకర్ భారత్లోని అకాల పరిస్థితులను అధ్యయనం చేసి చూడగా అందులో ఒక క్రమం కనిపించింది. అంటే ఒక నిర్ణీత కాలంలో ఇటువంటి కరువు కాటకాలు వస్తూ ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. దాన్ని సరిదిద్దగలిగితే భారత్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రకృతి విపత్తుల బారిన పడుతున్న కోట్లాది మందిని రక్షించొచ్చని తలచాడు. అలా 1903లో భారత్కు వచ్చిన గిల్బర్ట్ వాకర్ తన పనితనంతో బ్రిటిష్ వలస పాలకులను మెప్పించాడు. 1904లో అతన్ని భారత వాతావరణ శాఖకు డైరెక్టర్ జనరల్గా నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పట్నుంచి అతను గడిచిన 20 ఏళ్ల పాటు ప్రపంచ దేశాల్లో సంభవించిన కరువులు, వరదలు, తుఫానులు, కొండచర్యలు విరిగిపడ్డం, నేలలు కృంగిపోవడం, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం, పీడనం ఎక్కువ కావడం, తేమ శాతం వంటి పలు వివరాలు సేకరించాడు. వాటిని నిశితంగా పరిశీలించాడు. పసిఫిక్ మహాసముద్రంలో తూర్పుగా ఉన్న దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా దేశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమంగా ఉన్న ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాలో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు, వాతావరణంలో భరింపరాని ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు గమనించాడు. అదే ఇక్కడ భారీ వర్షాలు కురిసేటప్పుడు ఉత్తర దక్షిణ అమెరికాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కార్చిచ్చులు రగలడం, కరువు వంటి పొడి వాతావరణం ఏర్పడుతున్నట్టు గమనించాడు. ఈ తీరుకు వాకర్ పెట్టిన పేరు సదరన్ ఆసిలేషన్. ఈ సదరన్ ఆసిలేషన్ భూగోళం మీద చూపిస్తున్న ప్రభావం కంటికి కనిపిస్తోంది. కానీ అందుకు దారితీస్తున్న కారణాలు ఏమిటని పరిశోధనలు చేస్తుండగానే 1958లో వాకర్ మరణించాడు. ఆ తర్వాత స్వీడన్కు చెందిన జాకబ్ జర్నెస్ అనే వాతావరణ పరిశోధకుడు వాకర్ సేకరించిన సమాచారాన్ని, పరిశోధనల్ని లోతుగా అధ్యయనం చేశాడు. అప్పుడే అతను ఈ మొత్తం పరిస్థితికి పసిఫిక్ మహాసముద్రం వాతావరణం కారణమని గ్రహించాడు. 1960వ సంవత్సరంలో అతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పసిఫిక్ మహాసముద్రంలో నిరంతరంగా మారుతూ ఉండే పీడనం, ఉష్ణోగ్రతలు, గాలుల ప్రవాహం మూలంగా
ప్రపంచ పర్యావరణంలో విపరీతాలు చోటు చేసుకుంటానని చెప్పాడు. ఆ మార్పులకు అతను వాకర్ సర్క్యులేషన్ అని పేరు పెట్టాడు. జాకబ్ పరిశోధనలను అనుసరించి నేటికి ప్రపంచ దేశాలు తమ తమ దేశాల్లో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి తగిన ముందు జాగ్రత్తలు, రక్షణ చర్యలు చేపడుతున్నాయి. జాకబ్ పరిశీలన ఆధారంగా దేశాల ఆర్థిక స్థితిగతులు తలక్రిందులు కాకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడుతున్నాయి. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ముందుగానే తగిన చర్యలు తీసుకోగలుగుతున్నారు. జాకబ్ జర్నెస్ కనిపెట్టిన పసిఫిక్ మహాసముద్ర వాతావరణ రహస్యం ఏంటో తెలుసుకుందాం పదండి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో అతివృష్టికి, అనావృష్టికి, ఋతుపవనాలకు, ఆ వెంబడే వస్తున్న కరువు పరిస్థితులకు, ఎండలకు ప్రధాన కారణం వ్యాపార పవనాలని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటినే ట్రేడ్ విండ్స్ అంటారు. భూభ్రమణం మూలంగా భూ వాతావరణంలోని వాయువులు వేడెక్కి ఊర్ధ్వ దిశగా ప్రయాణిస్తాయి. అంతరిక్షం దిశగా ప్రయాణించాక చల్లబడిన ఆ వాయువులు తిరిగి భూ వాతావరణంలోకి దిగువగా ప్రవహిస్తాయి. భూభ్రమణం మూలంగాను మరికొన్ని ఇతర కారణాల వల్లను ఈ వాయు ప్రవాహాల దిశల్లో ఒక పద్ధతి ఏర్పడుతుంది. భూమి మీద వివిధ ప్రదేశాల్లో వివిధ దశల్లో ప్రయాణించే సదరు వాయువులను మీరు గమనించవచ్చు. వీటన్నిటిలోనూ పసిఫిక్ మహాసముద్ర వాయు ప్రవాహాలను ప్రత్యేకంగా గమనిస్తే గనుక అవి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించడాన్ని చూడొచ్చు. వీటిని హిస్టారికల్ ట్రేడ్ విండ్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ప్రాచీన కాలంలో సదరు వ్యాపార పవనాలు వీస్తున్న దశలోనే నౌకలు ప్రయాణించేవి, వర్తక వాణిజ్యాలు జరిపేవి. అందుకే వాటికి ఆ పేరు ఖాయం చేశారు. నేటికి పసిఫిక్ మహాసముద్రం మేయించి ప్రయాణించే విమానాలు కూడా ఈ ట్రేడ్ విండ్స్ను అనుగుణంగానే తమ వేగాన్ని సరిచేసుకుంటూ ప్రయాణిస్తాయి. వేగంగా వీచే గాలుల మార్గంలో ప్రయాణించడం మూలంగా వాటి ఇంధన వినియోగం తగ్గుతుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు చిక్కుతుంది. మరలా అవే వ్యాపార పవనాలు సముద్రాల్లోని నీటి ఆవిరిని మేఘాల రూపంలో మోసుకుంటూ వివిధ ఖండాల మీదుగా ప్రవహిస్తూ ఉండడం, దీనివల్ల భారత్తో సహా వివిధ ప్రపంచ దేశాల్లో ఋతుపవనాలు ఏర్పడడం జరుగుతాయి. పంటలకు నీరు, ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించి వాతావరణం ఆహ్లాదంగా మారుతున్నప్పుడు. ఇప్పుడు సంగతి ఏంటంటే నిర్ణీత సమయం తర్వాత సదరు వ్యాపార పవనాలు దిశ మారుతోంది. అందుమూలంగా వివిధ దేశాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో అతివృష్టి, తుఫాన్లు ఏర్పడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని వ్యాపార పవనాల ప్రవాహం తీరు నార్మల్ ట్రేడ్ విండ్స్, ఎల్నినో, లానినో అనే 3 విధాలుగా ఉంటుంది. వీటన్నిటినీ కలిపి ENSO అంటారు. ఎల్నినో సదరన్ ఆసిలేషన్గా పిలిచే ఈ దృష్టాంతంలోని మొదటి అవస్థ అయిన నార్మల్ విండ్స్ సదరు సముద్రంలో తూర్పు నుంచి పశ్చిమ దిశగా వీస్తాయి. అవి ఆ పసిఫిక్ మహాసముద్రం నుంచి అధిక మొత్తంలో తేమను గ్రహించుకుని వర్షం మేఘాలుగా తయారై పశ్చిమ దిశగా ఆసియా ఖండం వైపు ప్రయాణిస్తాయి. ఆయా దేశాల్లో ఋతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో పసిఫిక్ మహాసముద్ర తూర్పు దశలోని దేశాల్లో వేసవి ఎండలు మండిపోతూ ఉంటాయి. అలాగే ఆ నార్మల్ విండ్స్ పశ్చిమ దిశలోని దేశాలతో పాటుగా అక్కడి సముద్రాలను కూడా చల్లబరుస్తాయి. ఈ స్థితి మూలంగా పసిఫిక్ మహాసముద్ర తూర్పు దశలోని పెరూ దేశ సముద్ర జలాలు వేడెక్కుతాయి. ఆ స్థితిని అప్వెల్లింగ్ అంటారు. ఈ ప్రక్రియలో వేడెక్కిన సముద్ర జలాలను భర్తీ చేయడానికి సముద్రం దిగువ నుంచి చల్లని నీరు పైకి ప్రవహిస్తుంది. ఆ రావడంలో సదరు జలాలు తమతో పాటుగా సముద్రపు అడుగు భాగంలోని సేంద్రియ పదార్థాన్ని, ఫ్లైటోప్లాంట్ వంటి సూక్ష్మ పోషకాల్ని సముద్ర జలాల పై భాగానికి తీసుకొస్తాయి. వాటిని చేపలు, తదితర సముద్రపు జీవులు ఆరగిస్తాయి. సరిగ్గా ఈ సందర్భంలోనే పెరూ తీరం వెంబడి ఉపరితల జలాల్లో పుష్కలమైన సముద్ర జీవులు కనిపిస్తాయి. అంటే వేటగాళ్ళకి చేపల వేట అమితంగా లభిస్తుందన్నమాట. పెరూ ఆర్థిక రంగానికి ఈ సమయం ఎంతో రాబడిని అందిస్తుంది. ఇది బాగుంది కదా. దీనికి వ్యతిరేకంగా విపరీత పరిణామాలను ఎల్నినో పరిస్థితులు కలిగిస్తాయి. ప్రతి కొన్నేళ్లకు ట్రేడ్ విండ్స్ తమ దిశను అకస్మాత్తుగా మార్చుకుంటాయి. అప్పుడు అవి పసిఫిక్ మహాసముద్రపు తూర్పు నుంచి పశ్చిమంగా కాకుండా పశ్చిమం నుంచి తూర్పు దిశగా పయనిస్తాయి. అంటే ఆసియా ఖండం నుంచి దక్షిణ అమెరికా వైపుగా అన్నమాట. అప్పుడు ఆసియా దేశాల్లో వేడి పెరుగుతుంది, వర్షపాతం పడిపోతుంది, తరచుగా కరువు పరిస్థితులు నెలకొంటాయి. అదే సమయంలో ఉత్తర దక్షిణ అమెరికాల్లో వర్షాలు, చలి, వరదలు ఎక్కువ అవుతాయి. ఇదే ఎల్నినో స్థితి. ఈ ఎల్నినో మూలంగా ప్రకృతి వైపరీత్యాలు తరచుగా ఏర్పడుతుంటాయి. అంటే ఒకవైపు వర్షాలతో అతలాకుతలం అవుతుంటే మరోవైపు గొంతు తడుపుకునేందుకు చుక్క నీరు దొరకని పరిస్థితులు కమ్ముకొస్తాయి. దాంతో ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు దారుణంగా దెబ్బతింటాయి. ఇంతకు ముందు ప్రస్తావించుకున్న పెరూ దేశ పరిస్థితి ఎల్నినో ప్రభావంతో తారుమారవుతుంది. అంటే తీరంలోని సముద్ర జలాలు వేడెక్కడానికి బదులు చల్లగా ఉండడంతో సముద్ర సంపద తీరానికి రావు. చేపల వేట గణనీయంగా పడిపోతుంది. మత్స్యకారుల జీవితాలు ఆగమాగమవుతాయి. అప్వెల్లింగ్ ప్రక్రియ జరగకపోవడంతో వేట సాగక పెరూ ఆర్థికంగా ఇక్కట్ల పాలవుతుంది. ఇలా ఎల్నినో పరిస్థితులు ప్రతి 5 లేదా 7 ఏళ్లకొకసారి జరుగుతూ ఉంటాయి.
భారత్లో బ్రిటిష్ వలస పాలన కాలంలో 1895లో వచ్చిన కరువు పరిస్థితులకు ఈ ఎల్నినోయే కారణం. అమెరికాలో 1982లో ఏర్పడిన ఎల్నినో ప్రభావంతో విపరీతమైన వర్షాలు కురిసి పలు రకాలైన వ్యాధులు పెచ్చరిల్లాయి. ఫలితంగా సుమారుగా 2000 మంది మరణించారు. ఇంతటి వైపరీత్యాన్ని కలిగించే ఎల్నినో సైతం లానినో కలిగించే పరిస్థితుల ముందు దిగదుడిపేనంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే అది మరింత ప్రమాదకారి అన్నమాట. 1999 డిసెంబర్ 15 నాడు వెనిజులాలో కొండచర్యలు విరిగిపడి వరదలొచ్చి నేల కృంగి 30,000 మంది అమాయకులు మరణించారు. 2010లో పాకిస్తాన్ చరిత్రలోని అతి భయంకరమైన వరదలొచ్చాయి. 2000 మంది మరణించిన ఆ వైపరీత్యానికి లానినాయే కారణమైంది. 2011-17 మధ్యకాలంలో అమెరికాలోని పలు ప్రాంతాల్లో వానలు కురియక నేల నెర్రలు వారింది. లానినో ఏర్పడినప్పుడు పసిఫిక్ మహాసముద్రంపై వీచే వ్యాపార పవనాలు సదరు సముద్రపు తూర్పు దిశ నుంచి పశ్చిమం వైపుకు, అంటే నార్మల్ విండ్స్లో మాదిరిగా ప్రవహిస్తూ ఉంటాయి. అయితే లానినో చాలా విపరీతంగా ప్రవర్తిస్తుంది. భారీ మొత్తంలో వలయ మేఘాల్ని సృష్టించి అధిక మొత్తంలో తేమను మోసుకుంటూ పోయి పసిఫిక్ మహాసముద్రపు పశ్చిమ దేశాల వైపుకు తీసుకుపోతుంది. ఫలితంగా అతివృష్టి, వరదలు ఏర్పడతాయి. పంటలు నాశనమై ఆహార కొరత ఏర్పడి ఆర్థికంగా దెబ్బతింటారు. 2010-2011 మధ్య ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. 35 మంది మరణించిన ఆ సందర్భంలో $10 బిలియన్ నష్టం వాటిల్లింది. భారత్లో 1998లో లానినో ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వరదలొచ్చాయి. కనీస మరణాల సంఖ్య 2500 కాగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలింది. 2010-2011లో మరలా అదే పరిస్థితి పునరావృతమైంది. అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పెద్ద ఎత్తున వరద వచ్చి సుమారుగా 200 మంది చనిపోయారు. అలాగని దీన్ని అడ్డుకోవడం కుదురుతుందా అంటే ప్రతి 3 లేదా 5 ఏళ్లకొకసారి లానినో పరిస్థితులు వస్తూనే ఉంటాయని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రభుత్వం, పర్యావరణవేత్తలు చెప్పిన జాగ్రత్తలను పాటిస్తూ ఉంటేనే ప్రకృతి సహజంగా ఏర్పడే ఇటువంటి వైపరీత్యాల నుంచి తక్కువ నష్టంతో బయటపడగలుగుతాం. కాబట్టి ఈ విషయాల గురించి 10 మందికి తెలియజేసి వాళ్ళని కూడా చైతన్యపరుద్దాం. ఇంకా మీకు తెలిసిన జాగ్రత్తల్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.